ఇది సొరకాయ తెప్పాల చెక్క చేస్తున్నానండి. దీనిలోను సొరకాయ ఇంకా సన్నగా తరిగాను. ఇందాక ఛార్జింగ్ అయిపోయి తీసాను, వచ్చింది అనుకున్నాను కానీ రాలేదు అది. ఇదే దీనిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా తురిమేసిన అదే సొరకాయ కూరు కలిపేసి ఇదిగో బియ్య పిండి అదే అవి వేసినవి అన్నీ కలిపేసేసి శనగపప్పు, పచ్చి శనగపప్పు, నానబెట్టేసిన పచ్చి శనగపప్పు అన్నీ కలిపేసి ఇది వరకు తెప్పాల చెక్కలో గిన్నెల్లో అది అంచిపెట్టి కొంచెం నూనె రాసేవాళ్ళు కదా. ఇప్పుడు చాలా లేటెస్ట్ వచ్చేసింది కదండి. అందుకని దీనికి ఇందులో పెడతాను. ఒక చుక్క నూనె వేసి ఈ చక్కగా వివరంగా పెడదామని చూశాను. ఛార్జింగ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఇదిగోండి ఇలా పలుచగా అదినేసి అయిగో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ కనిపిస్తాను. పచ్చిమిరపకాయ ముద్ద చేసేసారండి, అయినా కనిపిస్తుంది. ఇది మీకు ఇష్టమైతే ఇది అల్లం కూడా వేసుకోవచ్చు. నేను జీలకర్ర వేసాను. ఇదిగోండి దీన్ని అలా పెట్టేసేసి 20 సెకండ్లు పెడుతున్నానండి. అదిగోండి 20 సెకండ్లు పెడుతున్నాను. 20 సెకండ్లు మీకు కావాలంటే అది తీసేసి మళ్ళీ తర్వాత ఇంకొక 20 సెకండ్లు పెట్టుకుని తిరగేసుకోవచ్చు. నేను కొంచెం మెత్తగా చేద్దాము, ఇంట్లో అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు అని మెత్తగా చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి పైన ఏమో ఇలా వచ్చింది, పైన ఇలా వచ్చింది, తిరగేస్తే ఇలా వచ్చింది. మళ్ళీ మీరు ఒకసారి తిరగేసి పెట్టుకున్నారంటే ఇటు పక్క ఎలా వేగిందో ఇటు పక్క కూడా అలాగే వేగుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సొరకాయ రోజు వట్టి కూరే తినలేము, ఉట్టి పచ్చడే తినలేము, ఉట్టి పులుసే తినలేము కదా. రోజు ఏదో రకంగా తినొచ్చు. నేను మళ్ళీ ఇంకొకటి ఏదైనా చూపిస్తాను మీకు. ఈసారి గుంట పొంగనాలు చూపిస్తాను సొరకాయతో. సరేనండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో పెడతాను, దీన్ని యూట్యూబ్లో పెడతాను. అన్నీ మీ నన్ను అందరూ ఆదరించండి.